వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బిల్లనందూరు గ్రామంలో 2 రోజుల క్రితం జరిగిన బంగారు చోరీ కేసులో నిందితుడిని పట్టుకుని బంగారంను రికవరీ చేశామని సిఐ చెన్నకేశవరావు మీడియాకు తెలిపారు. విలువైన వస్తువులు ఏమీ ఇంట్లో ఉంచుకోవద్దని, పొరుగురు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు ఎస్ఐ టి రామకృష్ణ బృందం పాల్గొన్నారు. కోటనందూరు మండలం బిల్లనందూరు గ్రామంలో డే టైము వాళ్ళు తాళం వేసుకుని పొలాంతలకు వెళ్ళగా ఇంట్లో సుమారు 100 గ్రాములకు పైగా ఆభరణాలు, గోల్డ్ ఆర్నమెంట్స్ ఎక్కడైనా కంప్లైంట్ మీద ఇమీడియట్ గా కోటనందూరు ఎస్ఐ గారు వచ్చేసి దర్యాప్తు చేయగా పాత మొబైల్ అందరినీ వెరిఫై చేస్తే అక్కడ ఉన్న సీల్ లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ బట్టి బొత్స వీరబాబు అనే అతను కేసు అవడం జరిగింది. అతన్ని ఈరోజు అంటే నిన్న 26వ తారీఖున తాటిపాడు జంక్షన్ లో బస్ షెల్టర్ లో అతను పారిపోవడానికి సిద్ధంగా ఉండగా ఎస్ఐ గారు సిబ్బందితో పట్టుకొని అరెస్ట్ చేసి అతను ఆ రోజు ఇంట్లో ఏవైతే ఆభరణాలు ఉంచాడో అది ఇంటాక్ట్ సుమారు 100 గ్రాములు ఆభరణాలని రికవరీ చేయడం జరిగింది. ఇందులో బంగారు పుస్తకాలు, చైను, తర్వాత చెవిదిద్దులు, చిన్న చిన్న రూపులు అవన్నీ కూడా కలిపించి 100 గ్రాములు. దాని మీద ఈ బొత్స వీరబాబు మీద గతంలో మనకి 9 రోజులు టౌన్ కోటనందూరులో కూడా పాత కేసులు, పాత నేరస్తులు మన సర్వేలెన్స్ లో ఉన్నాడు. సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఈరోజు అతను అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ పంపడం. అదేవిధంగా పాత నేరస్తులు అందరి మీద కూడా క్లోజ్ మానిటరింగ్ ఉంచాం. మన దగ్గర ఉన్న పాత నేరస్తులు జైలు నుంచి ఎవరైతే రిలీజ్ అవుతున్నారు ప్రజలందరికీ ఏంటంటే వాల్యుబుల్ వస్తువులు కూడా ఇంట్లో దయచేసి ఉంచుకోవాలి, లాకర్ లో పెట్టుకోవాలి. అదేవిధంగా సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తున్నాం. 10 గ్రాముల బంగారం పైన ₹1,00,000 అవుతుంది కాబట్టి ఎవరు పెట్టుకోవద్దు. ఇవి తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడైనా వెళ్ళాల్సి వస్తే మాకు ఇంటిమేట్ చేస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని మా దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పరికరం ఉంటుంది. ఎలా మేము చేస్తుంటాం ఆ లాక్డ్ హౌస్ మానిటరింగ్ అంటే తాళం వేసి మేము మానిటర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలతో చిత్తశుద్దితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిశీలించి ఆ సమస్య పరిష్కార దిశగా కృషి చేయాలని అన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని, నిర్లక్ష్యం వహిస్తే ఫోన్ చేస్తున్నారు చేయట్లేదు. అక్కడ రిజిస్టర్ చేసి చెరువు ఇంపార్టెంటా అవునా కదా కూర్చోక్కలేదు సార్. నేను చూస్తాను, నేను ఇంకా సర్వే చేసి ఏది పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల నిడగల్ల గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు ఆవేదన. పాతమెట్ని కొనసాగించాలని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం నిడగల్ల గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రెడ్డి ఈశ్వరరావు మాట్లాడుతూ రాజకీయ ప్రమేయంతో కూడా పలుకుకొని కొత్త వారిని నియమించడం సబబు కాదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా పాత మేటిని కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఉపాధిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపడుతున్నాం. అలాగే ఇప్పటి వరకు ఎంఎంఎస్ యాప్ వచ్చిన తర్వాత సైట్ సూపర్వైజర్లుగా చదువుకున్నటువంటి అమ్మాయిల్ని పెట్టాలని గత సంవత్సరం తీర్మానించింది. ఆ ప్రకారంగా 50 జాబ్ కార్డులకి ఒక మేటుగా, అంటే పాత పద్ధతిలో మేటుగా ఇప్పుడు సైట్ సూపర్వైజర్గా ఒక అమ్మాయి పెట్టారు. గ్రామ సభ అందరూ ఏమనుకున్నారంటే సీసీ గారు వివోఈని నియమిస్తారు, దానికోసమే రమ్మంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులను బట్టి మేము సీసీ గారి కోసం వెళ్ళాం. దేనికంటే మాకు వివోఏ కావాలి, దానికోసం మీరు గ్రామ సభ పెట్టండి అని అతన్ని చాలాసార్లు అడిగాము. దానికోసమే మీటింగ్ పెడుతున్నారేమో అని వెళ్తేమో అతను ఆ విషయం అంతా వదిలేసి ఇంకా వేరేవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. గత 7 నెలల నుండి ఈ సమస్య పరిష్కారం చేయమని కలెక్టర్ దగ్గరికి, డిఆర్డీఏ పీడీ దగ్గరికి అనేక సందర్భంలో వినతి పత్రాలు ఇస్తూ సమస్య పరిష్కారం కోసం తిరుగుతున్నారు గిరిజన మహిళలు. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వివోఏ వైసీపీ అని చెప్పి తొలగించాలని చెప్పి రాజకీయ వేధింపులు చేస్తే ఆమె తొలగడానికి సిద్ధపడింది. మెజార్టీ గిరిజన గ్రూపులు, ఆ పంచాయతీలో 44 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి, 39 గిరిజన గ్రూపులు గిరిజన మహిళలని వివోఏగా నియమించాలని చెప్పి తీర్మానాలు చేశారు. గ్రూప్ నిర్ణయం ప్రకారం గిరిజన మహిళలకి వివోఏగా నియమించాలని చెప్పి కోరుతున్నాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలో అంగరంగ వైభవంగా కోలాట గజ్జ పూజ నిర్వహించారు. రోజులుగా గురువు ఆండ్రు సురేష్ బాబు ఆదేశాల మేరకు సూర్యునిడి విష్ణు కోలాట నృత్యం నేర్పించారు. దానిని నిమిత్తం గజ్జ పూజ నిర్వహించారు. గ్రామంలో పిల్లలే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాలలో కోలాటం ఆడేవారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా చేతిలో 3 సార్లు నీళ్లు పోసి తాగండి. మీ యాత్ర మొదలుపెట్టి 2 సంవత్సరాలైన సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ అప్పటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల కష్టాలు బాధలు తెలుసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్లారని ఆయన అన్నారు. 2 సంవత్సరాల క్రితం యువగలం పేరుతో రాష్ట్రమంతా అన్ని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలు తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుని అప్పటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనను ప్రజలకు వివరిస్తూ ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారని ఎమ్మెల్యే అన్నారు. రోషన్ కుమార్ గారి నాయకత్వం, రోషన్ కుమార్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారి నాయకత్వం, రోషన్ కుమార్ గారి నాయకత్వం, రోషన్ కుమార్ గారి నాయకత్వం, రోషన్ కుమార్ గారి నాయకత్వం.
ఈడిగ కులస్తులను గుర్తించి వారి అభ్యున్నతకి సీఎం చంద్రబాబు నాయుడు సహకరించడంపై చిత్తూరు జిల్లా కుప్పం ఈడిగ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు బాబుపై అభిమానాన్ని చాటుకుంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఈడిగ కుల సంఘం అధ్యక్షులు సుధాకర్, నాయకులు నారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లుగీత కార్మికులైన ఈడిగ కులస్తులను గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని వారన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఆనాటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ నాయకత్వంలో ఆనాటి నుండి నేటి వరకు కుప్పం నియోజకవర్గ ఈడిగ కులస్తులు పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడిగల కుల సంఘం నాయకులు నాగేంద్ర ప్రసాద్, వెంకటేష్, త్యాగరాజు, హరినాథ్ గౌడ్, శివశంకర్, మురళి, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద వీఏఓలు ధర్నా నిర్వహించారు. జీతాలు చెల్లించాలని యూనియన్ నాయకురాలు కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వీఏఓలు కోరారు. రాజా ఒమ్మంగి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉత్కంఠభరితంగా సర్వ సభ్య సమావేశం ఏర్పడింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, టీడీపీ యువ నాయకుడు విజయభాస్కర్ నాయకులు, కార్యకర్తలతో సర్వసభ్య సమావేశానికి హాజరు కాగా, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తో రాజా ఒమ్మంగి మండల సర్వసభ్య సమావేశం హాజరు అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఇరు పార్టీల మధ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సర్వసభ్య సమావేశంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ నెలకొంటుందా లేక ప్రశాంతంగా సర్వసభ్య సమావేశం జరుగుతుందా అని మండల అధికారులు గుండెల్లో గుబులు మొదలైంది. రాజా ఒమ్మంగిలోని సర్వసభ్య సమావేశం ఎలా జరుగుతుందో అని వేచి చూడాల్సిందే. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర ఉన్నాం మనం. నా పేరు యాదగిరీశ్వరరావు, ఎంపీడీఓ రాజమండ్రి. యాక్చువల్గా రేపు మా మండల పరిషత్ సర్వసభాంశం జరగాల్సింది. అయినప్పటికీ కొన్ని కారణాల వలన డివిజన్ స్థాయి అధికారులైన పిఓఐటిడిఎస్ఆర్ మరియు సబ్ కలెక్టర్ మేడం గారు ఆదేశాలతో కొన్ని పరిపాలపరమైన రేపు వాయిదా వేసుకోమని చెప్పడం జరగడం వల్ల రేపు సర్వసభ్య ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సింగగూడెం కొత్తపల్లి ప్రధాన రహదారిపై పెద్ద గోతులు పడడంతో ప్రజలు, వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. రాత్రి సమయంలో ఎవరైనా ఆదమరిస్తే ఇక అంతే సంగతులు. రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రజలను, వాహనదారులను ప్రమాదాల నుండి కాపాడాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
విశాఖ గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గాజువాక తిప్పల దేవురెడ్డి ఆధ్వర్యంలో ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఏవన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రజలకు మరింత చేరు అవ్వాలని, నాయకులను, అధికారులకు, ప్రజలకు ఒక వాదిరిగా పనిచేయాలని ఆయన అన్నారు. ఏవన్ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బుడ్డా గోవింద్ పాల్గొన్నారు. ఓకే జాతీయ స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో కోనసీమ జిల్లా వన్నచింతలపూడి హైస్కూల్కు ద్వితీయ బహుమతి లభించింది. మల్టీపర్పస్ సైక్లింగ్ మిల్ ప్రాజెక్టుకు ద్వితీయ బహుమతి రావడంతో పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బహుమతి అందుకున్న తమ పాఠశాలకు వస్తున్న వారిని విద్యార్థులతో కలిసి ఘన స్వాగతం పలుకుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గైడ్ గా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయులు జి నాగా సత్యనారాయణ ప్రకాష్ కు పలువురు అభినందనలు తెలిపారు. And the English is my main emphasis on that. I'm studying English, I'm studying what we are going to do. My purpose I mean, my guidance, my teacher helps me because after my teacher, అగ్రికల్చర్ లో కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కానీ, హౌస్ వైఫ్స్ కానీ దేంట్లోనైనా మనం ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి 4 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అందుకే మేము మల్టీపర్పస్ సైక్లింగ్ అనేది తయారు చేసి వాళ్ళ ఫార్మ్స్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లేబర్స్ కానీ ఫీలింగ్ చేయడానికి, వర్క్ అవడానికి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ చూసి వాటికి ఉపయోగపడేటట్టుగా మేము ప్రాజెక్ట్ అనేది చేసాం. నేను మండలం నుంచి స్టేట్ నుంచి కుదిరే ఇండియాకి తీసుకెళ్ళడం అనేది జరిగింది. చదివిన ఇండియా మాకు సెకండ్ ప్లేస్ రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ముందు కూడా మేము ఇంకా బాగా కృషి చేసి ఇంకా బాగా పోటీ పడతామని అందరికీ. 5 సంవత్సరాల పదవీ కాలంలో రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి అన్నారు. పదవీ కాలం ఇంకా 15 రోజుల్లో ముగుస్తుంది అనే నేపథ్యంలో 89 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని మేయర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో కార్పొరేషన్లో మిగిలి ఉన్న పనులన్నీ పూర్తవడానికి అవకాశం దొరికిందని ఆమె తెలిపారు. రీసెంట్గా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకే పాలన అనే విధంగా మరి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి దాంట్లో సంబంధిత రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, వాటిని సర్వే చేయడంలో ఈ ప్రజాపాలన, గ్రామసభ, వార్డు సభ కార్యక్రమాలు విజయవంతమైనవి. మరి అర్హులైన వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి వాళ్ళందరికీ కూడా అందేలా చూడడం మా బాధ్యత. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయానికి మేమందరం కూడా సహకరిస్తున్నాము. మేమందరం కూడా ప్రజల మధ్యలోనే నిన్నటి వరకు కూడా ప్రజల మధ్యలో ఉండి సేవ చేసినాము. ఈ సేవ చేసే భాగ్యం ప్రజలు నాకు కల్పించినందుకు ముఖ్యంగా 89 కోట్లు ఏదైతే 2019లో ఆగిపోయినటువంటి స్టాంప్ డ్యూటీ అమౌంట్, ఈ స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఏ మున్సిపల్కి కానీ, కార్పొరేషన్కి కానీ ఎప్పటికప్పుడు విడతల వారిగా ఇస్తే అభివృద్ధి ఇంకా జరిగేదని నా ఆలోచన. కానీ 10 సంవత్సరాల కాలం నుంచి ఆగిపోయినటువంటి ఈ స్టాంప్ డ్యూటీ అమౌంట్ని ఎట్టకేలకి గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు మరి
డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కన్న గారు, అలాగే మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు సార్ గారు, వీళ్ళందరి కృషితోటి ఈరోజు మన కార్పొరేషన్కి దాదాపు 89 కోట్లు సమకూర్చడం జరిగింది. చేస్తూ రీసెంట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నివారణ కొరకు ఎలక్ట్రికల్ వాహనాలను తయారు విషయంలో ప్రోత్సహిస్తున్నారని బీబీఎం ఎలక్ట్రికల్ బైక్స్ అండ్ మోటార్స్ సీఎండీ ఉషారాణి అన్నారు. వరంగల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య మోటార్స్ షోరూం బీబీఎం ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ మోటార్స్ షోరూం ని సీఎండీ ఉషారాణి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఎండీలు శంకర్ రామారావు, షోరూం ఎండీ శ్రీరాములు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూం నుండి శ్రీరాములు సురేష్ మాట్లాడారు. మనమందరం కూడా పర్యావరణాన్ని కాపాడాలి, పెట్రోలు ధర నుండి విముక్తి పొందాలనే నినాదంతో ఇలా మన సూర్య మోటార్స్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ వాహనం చాలా బ్రహ్మాండంగా ఉండడం, సంస్థ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు పాటిస్తూ నిర్మాణంలో కానీ తయారీలో కానీ మరి అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో ఉండేటువంటి వివిధ రకాల శ్రేణులందరికీ కూడా నమ్మకం కలిగిస్తూ ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం పొందే విధంగా ఇలా వాహనాలు తయారు చేసి ప్రజలకు అందించాలనేటువంటి ఒక ఆకాంక్షతోని మా సీఎండి గారు ఉండడం మా అందరికీ శ్రేయస్కరం. ఈ వరంగల్ పట్టణాన్ని కూడా మేము పర్యావరణాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి మేము ఇది ఇక్కడికి తీసుకురావడం జరిగింది. బీబీఎం అనేది మాది కాన్సెప్ట్, బెటర్ బైక్స్ ఈ మోటార్స్ అనే దాన్ని మేము బీబీఎం అనే కాన్సెప్ట్ అనేది తీసుకొస్తున్నాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రజెంట్ 2 వీలర్స్ వెహికల్స్ ఉన్నవి, అలాగే లోడర్స్ కూడా. ఎందుకంటే జనరల్గా మార్కెటింగ్ వర్క్ చేసుకునే వాళ్ళకు కూడా రోజువారీ తక్కువ ఖర్చుతో వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో లోడర్స్ వెహికల్స్ కూడా మేము తీసుకొచ్చాము. ఇది ఇవాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.